సమాధానం వస్తుంది. కానీ తొలి మహిళా పాలకురాలు మరొకరు ఉన్నారు. ఆవిడే కాశ్మీర్ మహారాణి దిద్దా. సమర్థవంతురాలిగా గుర్తింపు పొందుతూనే కఠినాత్మురాలిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె గురించి ఈరోజు అనగనగాలో. లోహార రాజు సింహరాజు కుమార్తెనే ఈ దిద్దా. 924వ సంవత్సరంలో జన్మించిన ఈమె తల్లి వంకవారు కూడా చక్రవర్తులే. కాబూల్కు చెందిన హిందూ షాహీ మహారాజు భీమదేవ షాహీ మనవరాలే ఈ దిద్దా. ఇక ఈమె తండ్రి పరిపాలిస్తున్న లోహారా పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లో ఉంది. పశ్చిమ పంజాబ్ కు కాశ్మీర్ కు మధ్య ఉన్న ట్రేడ్ రూట్ లో ఉన్న ఈ ప్రాంతం అప్పట్లో కీలకంగా ఉండేది. ఇలా చిన్నప్పటి నుంచి ఇటు తండ్రి వంక అటు తల్లి వంక రాజుల పాలన చూస్తూ పెరిగిన దిద్దాకు చిన్నతనం నుంచి పరిపాలనపై ఎంతో ఆసక్తి ఉండేది. కానీ ఆమెకు ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. ఇక దిద్దాకు 26 ఏళ్ల వయసు ఉండగా క్షేమగుప్తా అనే కాశ్మీర్ రాజుతో వివాహం జరిగింది. 958లో అనారోగ్యం కారణంగా క్షేమగుప్తా కనుమూయడంతో అతని కుమారుడు రెండో అభిమన్యు పట్టాభిషిక్తుడవుతాడు. అయితే కొడుకు ఇంకా చిన్నవాడే కావడంతో దిద్దా రాజమాతగా వ్యవహరించేది. అయితే ఆ కాలంలోనే కాశ్మీర్లో మహిళలకు ఎంతో గౌరవమిచ్చే సంస్కృతి ఉండడం దిద్దాకు కలిసొచ్చింది. రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న మంత్రులను సామంతులను తప్పించింది. ఓ దశలో రాజ్యం చేజారిపోతుందన్న తరుణంలో తన బుద్ధిబలాన్ని ఉపయోగించి రాజ్యంలో మిగతా ఉన్నతాధికారుల మద్దతు కూడగట్టి రాజ్యాన్ని కాపాడుకుంది. అంతేకాదు తిరుగుబాటుకు ప్రయత్నించిన వారందరినీ బంధించి ఉరిశిక్ష విధించింది. రాజ్యం విషయంలో అంత కఠినంగా వ్యవహరించేది. ఆ తర్వాత పరిస్థితులంతా చక్కబడ్డాయి అనుకున్న వేళ 972లో తన కొడుకు చనిపోయాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు అతని పెద్ద కొడుకు నందిగుప్తా, రెండో కుమారుడు త్రిభువనగుప్తాను కొన్నాళ్లు ఒకరి తర్వాత ఒకరిని పట్టాభిషిక్తులను చేసిన వెంటనే తప్పించింది. ఆ క్రమంలో ఆమెకు రాజ్యాకాంక్ష పెరిగిపోయింది. ఇక తన మూడో మనవడు భీమగుప్తాను సైతం 980వ సంవత్సరంలో చిత్రహింసలు పెట్టి చంపించి తన రాజ్యానికి పట్టాభిషిక్తురాలైంది. ఇక అప్పట్నుంచి ఆమె చనిపోయేదాకా అంటే 1003వ సంవత్సరం వరకు పాలన కొనసాగించింది. ఈమె జీవితం రష్యాను పరిపాలించిన క్యాథరిన్ అనే నియంతను పోలి ఉండడంతో దిద్దాను క్యాథరిన్ ఆఫ్ కాశ్మీర్ గా చరిత్రకారులు చెబుతున్నారు. అంతటి రాజ్యాకాంక్ష ఉన్న దిద్దా పొరుగు రాజ్యాలతో సత్సంబంధాలే మెయింటైన్ చేసేదట. కాశ్మీరీ